హాయ్ హలో దిస్ ఇస్ సంతోషి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి బ్లాగ్స్. హ్యాష్ట్యాగ్ తెలుగుగా కొంతమంది నన్ను అడుగుతున్నారు, ఏంటి వ్లాగ్ చేయడం మానేసావా, అసలు పెట్టట్లేదు అనేసి. పెట్టట్లేదు కాదు, ఇప్పుడు కూడా నేను షార్ట్ వీడియోస్ కింద తీసుకునేవి అలాగా మెయిన్ వీడియో కింద కన్వర్ట్ చేస్తాను అనమాట. డెఫినెట్ గా ఫస్ట్ నుంచి వీడియోని అయితే లాస్ట్ వరకు చికెన్ పాక్స్ వచ్చి తగ్గిన తర్వాత డెఫినెట్ గా నూకల తల్లికి పళ్ళుకాయలు ఇచ్చుకునే తర్వాత పొలిమర దాటాలి అని అంటారు. తులికకి నాకు వచ్చిన తర్వాత అసలు టెంపుల్ కి వెళ్ళలేదు. అమావాస్య పండుగ ఎలాగా ఉంది కదా ఎదురుగా అనేసి ఆగిపోయాం. పండుగ రోజు అమ్మవారికి వెళ్ళి పళ్ళుకాయలు పసుపు కుంకాలు ఇచ్చేసుకునే తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట. నేను తులివిక మా నాన్న వచ్చి మమ్మల్ని పిక్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లారు. అమ్మ వాళ్ళు అమావాస్య పండుగ కొంచెం డిఫరెంట్ గా చేసుకుంటారు. నేను లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా పెట్టాను, వీలైతే ఒకసారి చూడండి. ఈ వీడియో ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. డెఫినెట్ గా ఫస్ట్ నుంచి వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. రావా లోపం దిగిందా చెప్పేది నీకేం పని లేదట. ఏం పని లేదు. లాస్ట్ ఇయర్ రక్షాబంధన్ కి షాపింగ్ కి వెళ్ళాం అనకాపల్లి అని ఆల్రెడీ వ్లాగ్ చేసి పెట్టాను, మీరు చూసే ఉంటారు. చూడకపోతే వెళ్ళి ఒకసారి చూడండి. ఆ రోజు తీసుకున్నాం అనమాట ఈ 3 పీస్ సెట్స్. 750 అలా పడింది. ఇది చిన్నక్కే కొన్నది. నాకు ఆ రోజు చెప్పడం వీలు కుదరలేదు, డ్రెస్సులు ఏమి చూపించలేదు. బట్ వేసుకునే తర్వాత మీరే చూస్తారు కదా అనేసి ఆ రోజు చెప్పలేదు. అనుకోకుండా ఇద్దరం ఒకలాగే ఒకేసారి వేసుకున్నాం అనమాట. అందుకే అలా ఒక షార్ట్ చేశాను. వచ్చి తగ్గిన తర్వాత నా ఫేస్ మీద మచ్చలు అయితే పోవట్లేదు. ఎలా చేయాలో ఎలా తగ్గించాలో కూడా అర్థం కావట్లేదు. మీకు ఏమైనా హోమ్ రెమెడీస్ తెలుసుంటే డెఫినెట్ గా కమెంట్ చేయండి. లేదంటే ఏమైనా ఫార్మసీ క్రీమ్స్ అయినా సజెస్ట్ చేయండి, ఎవరైనా ఎప్పుడైనా వాడుంటే. మాట్లాడటమే మీరు వచ్చినారు అక్కలు ఆడేస్తున్నారు.
షర్ట్ ఇంకో ఈ టీ షర్ట్ డాడీది. ఈ టీ షర్ట్ ఎవరిది? పూర్ణక్కది. ఇది డాడీ టీ షర్ట్. అది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా షాపింగ్కి వెళ్ళిపోతున్నావా అనేసి మీరు డౌట్ పడొద్దు. యాక్చువల్గా పూర్ణ బర్త్డే ఉందన్నమాట ఏప్రిల్లో, అందుకోసం మేము షాపింగ్కి వెళ్ళాం. షాపింగ్ అక్కడ అయిన తర్వాత సిఎంఆర్ తీసుకుంది అక్క. ఎంత బాగున్నాయి అంటే అక్కడ సారీ కలెక్షన్ చాలా బాగున్నాయి. వీలైతే వెళ్ళండి గాజువాక సిఎంఆర్కి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఆ సారీ 1100 అలా పడింది. పెరల్ వర్క్ తో వచ్చింది. చాలా 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 బాగుంది. అందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. నా స్కూలింగ్ అంతా గవర్నమెంట్ స్కూల్లోనే అయ్యింది. 1 to 5th ఎలిమెంటరీ స్కూల్లో చదివాను. 6th to 10th హై స్కూల్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్టార్టింగ్ నుంచే ఉంది. అప్పుడైతే నేను జాయిన్ అయినప్పుడే 6th నుంచి స్టార్ట్ అయింది అనమాట. అంటే మా బ్యాచ్ తో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశారు గవర్నమెంట్ స్కూల్లో. అప్పుడు నేను ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయ్యాను. చాలా కష్టంగా ఉండేది స్టార్టింగ్ లో, అసలు చదవలేకపోయేదాన్ని. నేను ఇంగ్లీష్ మీడియం వద్దు వద్దు అన్న మా అన్నయ్య బలవంతంగా నువ్వు ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేశారు. ఒక 2 years చాలా కష్టపడ్డాను. దాని తర్వాత అలవాటు అయ్యి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ రైల్వే ట్రాక్ చూసారు కదా, ఆ రైల్వే ట్రాక్ దాటుకొని నేను స్కూల్కి వెళ్ళేదాన్ని. నేనే కాదు మా ఊర్లో వాళ్ళందరూ అలాగే స్కూల్కి గానీ కాలేజ్ గానీ బై వాక్ వెళ్ళాలంటే రైల్వే ట్రాక్ దాటుకొని వెళ్లేవాళ్ళు. చాలా యాక్సిడెంట్స్ కూడా అయ్యేవి ఆ ప్లేస్ లో. నాకు స్కూల్ దగ్గరే ఒక 10 minutes లో వెళ్ళిపోగలుగుతాం మా స్కూల్కి అయితే. కానీ అప్పట్లో మా స్కూల్ మా ఊర్లో పక్క ఊర్లు ఉంటాయి కదా, ఆ ఊర్ల నుంచి బై వాక్ నడుచుకొని వచ్చేవారు స్కూల్కి. అప్పట్లో నాకేం అంత అనిపించేది కాదు, నార్మల్ గా వస్తున్నారు నా అలాగే అనుకుంటే. బట్ ఇప్పుడు ఆలోచిస్తే బాబాయ్ ఇన్ని కిలోమీటర్స్ నడుచుకొని వస్తున్నారా ఇలా అని అనిపిస్తుంది అనమాట. పక్కన ఒక 6-7 kilometers నుంచి నడుచుకొని వచ్చేవాళ్ళు. ఈ జనరేషన్ పిల్లలకి బస్, ఆటో, బైక్ ఏదో ఒకటి అన్ని ఇంటి ముందుకే ఉంటున్నాయి. అప్పట్లో అయితే వేరేలా ఉండే అనమాట. అందుకు చెప్తున్నాను. చిన్నప్పుడు అనుకుంటు చేసినప్పుడు ముందుండు ఇసురు కింద నాటుకు ఎక్కడ తేల్చు 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 వేస్తాను తేల్చు తేల్చు అది దగ్గర 5 పైసలు 10 పైసలు ఉందా? ఉన్నాయి నా దగ్గర. 2 రూపాయల కాగితాలు కూడా ఉన్నాయి నా దగ్గర. రూపాయి 10 రూపాయి 10 పైసలు ఉన్నాయా? ఇది 50 రూపాయల నోట. లైఫ్ లాంగ్ నువ్వు నాతోనే ఉండాలి. లైఫ్ లాంగ్ నువ్వు నాతోనే ఉండాలి. నువ్వు తలుచుకుంటే నవ్వొచ్చే జ్ఞాపకాలు నేను.
ఏం చేస్తున్నానో పాత నోట్లన్నీ వీడియో తీసి యూట్యూబ్లో పెట్టినంత వరకు మా అక్క ఊరుకోవట్లేదు. మా అక్క ఇప్పుడు పిలిపించింది అమ్మాళ్ళ ఇంటి నుంచి ఈ నోట్స్ అన్ని యూట్యూబ్లో పెట్టమని. కన్ఫర్మ్గా పెడతాను, చూడండి. షార్ట్ వీడియోలో పెడతాను. 10 రూపీస్ నోటు, ఇది 1 రూపీ నోటు, అండ్ ఇవన్నీ. అండ్ మీ అందరికీ ఒక లెటర్ కూడా ఉంది. ఇది ఎవరిదో, ఎస్, దీని మీద ఒక లెటర్ కూడా ఉంది ఎవరిదో. అండ్ ఇవన్నీ కాయిన్స్, 10 పైసా, 10 రూపాయలు, 50 పైసలు. ఇది రాకముందు అనుకుంటా. అదేనా, ఇది రాకముందు. ఇది స్టార్టింగ్ అయితే పైసలు ఉండే అన్నమాట. పైసల తర్వాత ఈ టైప్ ఆఫ్ కాయిన్స్ యూజ్ చేసేవారు. దాని తర్వాత ఈ టైప్ ఆఫ్ కాయిన్స్. ఫస్ట్ సిల్వర్, ఇది కూడా ఆల్మోస్ట్ సిల్వర్ కూడా కాదు. సో కాయిన్స్, ఇది షార్ట్ వీడియోలో పెడతాను. ఈ కాయిన్ క్లియర్ గా మీకు చూపిస్తున్నాను. ఇది ఏ కంట్రీదో మీకు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నాకు తెలుసు, మీకు తెలుసో లేదో చూస్తాను. సో మన కంట్రీ కాయిన్ అయితే కాదు ఇది. దుబాయ్ కదా దిరమ్స్ అంటే, దుబాయ్. మా అక్కలు అద్దం నీట్గా లేదు చూసారా. బ్యూటీ పార్లర్కి వెళ్ళి కష్టపడిపోతే అయిపోతుంది మా అక్క పని. ఇంట్లో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సంతోషి వ్లాగ్స్ #తెలువిక. ఫాలో ఫర్ మోర్. బాయ్.